వస్తూ ఉన్నాను. నాయనా, అవును తండ్రి, నీ కృపే మాకు లేకపోతే మేమేమైపోతామయ్యా. నీ కృపే మాకు చాలు నాయన. ఇక లోకములో ఏదియు మాకు అవసరం లేదు. నీ సన్నిధి కాంతిని మాపై కుమ్మరించండి. నాయన, వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సుని మాకిచ్చి, నన్ను నీ నోటి బూరగా చేసుకొని నీ మాటలను అందించయ్యా. దీనుడను, దరిద్రుడను, నాకు సహాయకారివి నీవే. ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొని నీ రాకడకు సిద్ధము చేయమని నోటికి నోరుగా బోరగా మాట్లాడమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమంది కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్న వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రియ దైవజనమా, గత కొన్ని వారాలు మనము ఒక అంశాన్ని మననం చేసుకుని దానిని ముగింపు చేసుకున్నామని నేను ఎంచుతూ ఉన్నాను. సున్నతి అని చెప్పబడినది నీటి బాప్తిస్మముగా ప్రభువు పిలుస్తున్నాడని, ఈ సున్నతిని నేటి క్రొత్త జన్మగా ఆయన ఆవిష్కరించాడని, దాని పేరు బాప్తిస్మమని, నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించు విధానమని తెలుసుకున్నాం. ఆ తరువాత ధర్మశాస్త్ర విధానాలు అన్నప్పుడు, ధర్మశాస్త్రం అనేది కేవలము 10 ఆజ్ఞలు కలిగినది అని మనము పొరపాటునైనా అనుకొనకుండా, ధర్మశాస్త్రమందు 7 విధాలుగా ఆయన మన జీవితానికి పొందుపరిచిన విధాలను గమనిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ టాపిక్ నేను చెప్పదలుచులేదు. కానీ ధర్మశాస్త్రము అనగానే 10 ఆజ్ఞలు కలిగింది ఒకటేనని, 40 పగళ్ళు 40 రాత్రులు సినాయి కొండ మీద 10 మాటలు రాయడము ఎంతసేపు అవుతుంది అంటే, ఈ ధర్మశాస్త్రపు ఆజ్ఞలతో పాటు శాసనములు, కట్టడములు, విధులు, నిబంధనలు, ధర్మ విధులు, నీతి విధులు, ఉపదేశం. ఇలా 7 విధానాలను ఏర్పాటు చేశాడని, దేవుడు ఆనాడు ఏదైతే ఉద్దేశిస్తూ ఉన్నాడో అది నేడు సాదృశ్యమై నిలుస్తుందని, మన జీవితాలు నేటివి ఆనాడు గుప్తపరిచాడనే సత్యాన్ని మనము ఎరిగి ఉన్నాము. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12 నుండి 2, 3 వచనాలను ధ్యానించినప్పుడు, మనము ఆకాశమా, పరలోకమా, పరలోక నివాసులారా, మీరు ఉత్సాహించండి అంటూ భూమి, సముద్రమా, అందున్న సమస్తమా, ఇక్కడ కూడా ఆకాశమా అన్నప్పుడు ఆకాశమును 7 విధాలుగా ఆయన ప్రత్యేకపరిచాడని, భాగాలుగా 7 పరిశుద్ధ సంఖ్య, 7 పరిపూర్ణ సంఖ్య, 7 దేవుడు ఏర్పాటు చేసిన ఆ సమస్తమునకు ముగింపు సంఖ్య. అందుకనే వారానికి 7 రోజులే నియమించాడు. 8వ రోజు అనేది తిరిగి అదే దినము ప్రారంభమయ్యే రోజు. ఆకాశము మండలములుగా విభజించి 7 మండలాలుగా విభజించాడు.
అదే జలమండలము, వాయుమండలము, మేఘమండలము, ఇలా శూన్యమండలము, ఆకాశ మండలము, తేజోమండల విభాగాలు, ఇలా ఏడింటిని పెట్టాడు. అలాగే భూలోకము అని చెప్పబడినప్పుడు భూమి అందున్న సమస్తము. భూమి మీద అనేక దేశాలు కలిపితే భూమి అని చెప్పబడినట్లు పాతాళము కూడా 7 విభాగాలతో నింపబడినట్లు చూశాం. ఎవరెవరు ఎక్కడెక్కడ నివాసాలు ఉంటూ ఉన్నారో, ఎందుకు వారికి అక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేశాడో కూడా రాబోయే సమయాలలో మనము తెలుసుకొనబోతూ ఉన్నాం. ఎక్కడెక్కడ ఏ ఏ నివాస స్థానాలు దేనికి పెట్టాడు అవి ఎందుకో కూడా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు నిగూఢమైన సత్యములను తన ప్రియులకు అందించడము ద్వారా నీకొక నిరీక్షణను కలుగచేస్తున్నాడు. ఆహా! నా దేవుడు ఈ భూమి మీద మాత్రమే ఇక్కడ సమస్త జలములు, వనరులు, భూమి మీద నాకు ఆహారపు దినుసులు, నేను సలక్షణముగా బ్రతకడానికి కావలసినవి ఈ భూమి మీదనే చేసి ఉన్నాడా అని నీవు ఆలోచన చేయాలి. కాదు. సమస్తము నిర్మాణము చేసినప్పుడు భూమి యందు, ఆకాశ పరమార్థముల యందు నిర్మాణము చేసి ఉన్నాడని, ఇది కేవలము ఒక షాడో, ఇది ఛాయ మాత్రమేనని, ఆయన సన్నిధి యొక్క ప్రయోగాత్మకత, ఆయన సన్నిధి కాంతి, ఆయన సృజించిన విధము మన నిమిత్తము ఎంత అద్భుతమైనదో నీవు గుర్తించినప్పుడు ఈ షాడోని నీవు పట్టించుకోజాలం. ఈ శరీరానుసారమైన వీటిని కాకుండా రాబోయే మేలులు పొందబోయే భాగ్యముకై నీవు ఉత్సాహ ధ్వనులతోని జీవిస్తూ ఉంటావు. నీ దేహము కృషిస్తూ ఉన్నా, నీ దేహము వయస్సుని బట్టి కానీ, సమస్యలను బట్టి కానీ నీ దేహము కుసించవచ్చేమో కానీ నీ ఆత్మ మాత్రము దినదినము బలపడుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రాలు చెప్పుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 12వ వచనం ఒక్కసారి చూడండి. ఆయన విస్తారమైన తన కృపను ఆ రోజున ఎలా ఏర్పాటు చేశాడు అనే అంశములో మిగతా వీటిని మనము ముందు ధ్యానిద్దాం. ఎందుకంటే ఈ భూమికి ఒక క్రమము పెట్టిన వాడు నీ జీవితానికి, నా జీవితానికి క్రమము పెట్టాడు. మీకు పలుసార్లు ముందుగానే, నెలలకు ముందుగానే మీకు ముందు తెలియచేశాను. ఆ రోజు అబ్రహామును పిలిచి, నీవు లేచి ఈ భూమిని సంచరించుము, నీవెంత సంచరిస్తూ ఉన్నావో అదంతా నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అబ్రహాము ఏ భూమిని సంచారము చేశాడో ఆ నేలంతా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నేడు మనము చూస్తున్నాం. అయితే అందులో ఒక భాగము మాత్రము కొట్టివేయబడి వారు దూర ప్రాంతాలలో అక్కడక్కడ బ్రతుకుతున్నారని ఆనాడే మీ ముందు సెలవిచ్చాను. నేడు అదే జరగబోతుంది. అమెరికా దత్తు తీసుకుంటున్నాను, దాన్ని స్వాధీనపరుచుకుంటాను, దాన్ని అభివృద్ధి చేస్తాను, ప్రపంచ చరిత్రలో ఆ భాగాన్ని ఎవడూ ఊహించలేనంత గొప్ప స్థితికి తెచ్చి తిరిగి అప్పగిస్తానని ట్రంప్ నోట వచ్చిన మాట దేవుడు ఆనాడు ప్రకటించిన మాట. ట్రంపా ఇంకొకరా సంబంధమే లేదు. కొన్ని నెలల క్రితము మీ ముందుంచాను. 3-4 రోజులుగా పేపర్లలో, టీవీల్లో మారుమోగుతున్నది. మేము విన్నాము అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి.
ఎవరు చూడలేదా? చూస్తున్నామండి. హల్లెలూయా! చూసామండి. ప్రభు చెప్పాడా? చెప్పాడండి ప్రకటించి. చెప్పాడండి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఈ గాజా, పాలస్తీనా, బోస్రా ఈ ప్రాంతాలన్నిటినీ నేను దత్తుకు తీసుకుంటాను. తీసుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే ఆ ప్రాంతాలు అన్య జనాంగాలతో నింపబడ్డాయి. ఈ అన్య జనాంగాలతో నింపబడి ఈ ఇష్మాయేలు గోత్రాలతో కలిసి లోక మర్యాద ప్రకారముగా నడుస్తూ ఇజ్రాయేలు మీదకే హమాసు అనగా ఈ యొక్క సహోదరుడైన ఎదోమీయులు అనగా ఈ యొక్క ఏశావు సంతానము మిగిలిన వాళ్ళతో కలిసి వారినందరినీ మట్టుబెట్టే క్రమము చేస్తూ ఉన్నారు. కానీ నీవు గమనించాల్సింది, తన సొంత అన్న బిడ్డలే ఇలా చేస్తున్నారు, యాకోబు సంతానానికి ఇంత శ్రమ పెడుతున్నారే అని నీవు దాని గురించి చూడవద్దు. ఎందుకంటే అక్కడ వారికి ఇవ్వబడిన ఆ ప్రాంతాలవి. యెరికో నుండి యువతల భాగమంతా ఆ దక్షిణ ప్రాంతములో ఉన్న వారిది ఎవరిది అని నీవు ఆలోచన చేస్తే ఆనాడే యెహెజ్కేలు గ్రంథములో స్పష్టంగా 48వ అధ్యాయము 30 నుండి 35 వచనాలలో ఆ ప్రాంతాలు ఎవరివో ఆనాడే చెప్పాడు. మొదట అబ్రహాముది చదువుకొని అప్పుడు దానిది ఆదికాండం 13:17. దేవుడు ఆనాడు ఎన్ని వేల సంవత్సరాల ముందు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. అదే యెహెజ్కేలులో తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోషువ పంపిన ఆ స్వాస్థ్యాన్ని విపులంగా 18,000 కిలోమీటర్లు అబ్రహాము నడిచాడు అని దీనిని బట్టి మనం ఆధారం చేసుకోగలం. చూడండి ఒక్కసారి ఇప్పుడు ఆదికాండము 13:17 చూడండి. నీవు లేచి ఉమ్, ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము. ఉమ్. అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పెను. చూడండి, అబ్రహమా, నీవు లేచి ఈ దేశము యొక్క పొడవును వెడల్పును సంచారము చేయి. నీవు సంచారము చేసిన ఈ భూమిని నేను ఇస్తాను. సంచారము చెయ్యకుండా ఇస్తాడా? ఇవ్వడండి. ఇవ్వడు. నీవు సంచారము చెయ్యమన్నాడు, అది నీకు ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ పట్టణము వైశాల్యం ఎంత కనపడుతుంది అంటే, ఇప్పుడు యెహెజ్కేలుకు రండి 48, పట్టణ 30 నుండి 35 వచనాలు. పట్టణ స్థాన వైశాల్యత ఆ, ఎంతనగా ఆ. ఉత్తరమున 4500 కొలకొర్రల పరిమాణము. చూడండి, కొలకొర్ర అన్నప్పుడు అది మెజర్స్ అనగా కిలోమీటర్ను చూపుతుంది. ఉత్తరమున 4500 కిలోమీటర్లు, దక్షిణమున 4500 కిలోమీటర్లు, అలాగే తూర్పుకి 4.5, అలాగే పడమటకు 4.5. అయితే ఇక్కడ ఒక ప్రాంతము అనగా గాజా, బోస్రా, పాలస్తీనా ఈ ప్రాంగణాలన్నీ కూడా దక్షిణ ప్రాకారాలు. అది వీళ్ళతో నింపబడినవి. వీళ్ళందరూ ఏకమైనప్పుడు మాత్రమే ఇజ్రాయేలీయులు ఆ మందిర నిర్మాణమును కడతారు. ఇదిగో నెలల తరబడి ప్రకటించి మీ ముందు ఉంచాను ప్రియ దైవజనమా. ఇప్పుడు ఈ ప్రాంతం ఎవరిది అని అన్నప్పుడు అక్కడే రాయబడింది, షిమ్యోను, ఇస్సాకారు, జెబూలూను గోత్రాలకు చెందినదని ఆ యెహెజ్కేలులోనే తెలియచేస్తున్నాడు. వాళ్ళు తమ సహోదరుల యొద్ద సర్దుకున్న వాళ్ళు కొందరు ఇంకా దేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వారందరికీ కూడా ఇప్పుడు
ఈ హమాసు దాడి వలన ఈ యొక్క ఈ యొక్క ఈ ఏశావు లేక ఎదోమీయులు దాడి చేసి వారిని గాయపరిచి ఇజ్రాయేలు స్వాస్థ్యమును ధ్వంసము చేసి ఇజ్రాయేలు మీద దాడి చేశారు. అక్టోబర్ 8వ తారీఖు ఉదయం. ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో వారు పర్ణశాల పండగ ప్రారంభమది. వారము రోజుల ముందే వారు సామగ్రిని, సంబరాలను సిద్ధం చేసుకుంటారు. ఈ మాటను యేసుక్రీస్తు కూడా రూఢిపరుస్తున్నాడు. యోహాను 12లో ఆయన 6 రోజులకు ముందే బేతేనియకు వచ్చి లాజరు ఇంటికి పర్ణశాల పండగను, పస్కాను ఆచరించుటకు వచ్చాను. అది ఆనాటి ఇజ్రాయేలీయుల నుండి నేటి వరకు కూడా ఆచారముగా మార్చుకున్నారు. అదే అదునుగా చూసి వెంటనే వారు దాడి చేశారు. ఈ దాడితో ఇజ్రాయేలు ఒక్కసారి కంగు తినటమే కాదు, దేవుడు వారిని లేవనెత్తడము ముఖ్య ఉద్దేశం. వీళ్ళు ఆవేశపడాలి, ఆలోచన చేయాలి, యుద్ధము ప్రకటించాలి. యుద్ధం ఎందుకో తెలుసా? ఆ మూడు ప్రాంతాలు వీరు వశం చేసుకోవాలి. కారణం, కాలము సంపూర్ణమైనది. యేసుక్రీస్తు రాకడ సంపూర్ణ దిశలో ఉన్నది. ఏ క్షణమైనా మన ప్రియుడు రాబో సమయం ఇది. నీవు సిద్ధపడాల్సిన క్షణాలివి. మనము పరిశుద్ధులమైన, మనము సంపూర్ణులుగా చెందవలసిన ఘడియలివి. శరీరానుసారమైన, శరీర సంబంధమైన వాటిని పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా సంపూర్ణులవ్వవలసిన ఘడియలు రాబోతున్నాయి. వాటిని ఈ యెరూషలేము క్రమము, నిర్మాణము ఇజ్రాయేలు ముందు చూపుతూ మనకు సందేశం ఇస్తున్నాడు. నీవు సిద్ధపడు. ప్రియ దైవజనమా, ఆనాడు ఈ గోత్రానికి చెందిన జనాంగము ఆ రోజు ఆ వృద్ధ దశలో 75 సంవత్సరాల వయస్సులో అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నీవు ఈ పట్టణమును నీవు సంచారము చెయ్యి, నేను నీకు ఈ పట్టణాన్ని ఇస్తాను. సంచారం చేశాడు. ఇటు 4500, అటు 4.5, ఇటు 4.5 చేశాడు. అది మూటగట్టి తన బిడ్డలకు ఆస్తిని సంపాదించి ఇచ్చినట్లుగా ఆయన మాత్రము గుడారాలలోనే నివసించాడని హెబ్రీ 11లో స్పష్టపరుస్తూ ఉన్నాడు. గుడారములోనే వారు సంచారము చేసి వారి కాలము నిర్యాణము చెందారు. అయితే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన శాశ్వత కాలముండు వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొంతు హల్లెలూయా. నిన్న హల్లెలూయా, చాలా హల్లెలూయా. చోట్ల కూటాలైన హల్లెలూయా. కొద్దిగా గొంతు ఇదైంది. దయచేసి సర్దుకోవలసింది. మనం వినిపిస్తుందని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆ హల్లెలూయా. తరువాత యెహోషువ ఆ నేలను వారు పంచారు. కొందరు పెద్దలను పెట్టుకొని పంచడం జరిగింది. ఆ పంచిన స్వాస్థ్యమును వారు అవిధేయులై ఉండి తర్వాత దానిని కోల్పోయారు. క్రీస్తు శకము 70వ శతాబ్దంలో, అనగా సంవత్సరములో, క్రీస్తు శకము 70వ సంవత్సర ప్రారంభములో టైటస్ అనబడే ఈ చక్రవర్తి ఇజ్రాయేలును దుండుగా చెల్లాచెదురు చేశాడు.
గర్భిణి బాలింతలనే సంబంధము లేకుండా పసి బిడ్డలను ఆ యెరూషలేము దేవాలయం అన్నావే, యెరూషలేము నీ దేవుని సింహాసనమని విర్రవీగుతూ ఉన్నావే, ఈ యెరూషలేమునికి నీ పిల్లలను అర్పిస్తూ ఉన్నానని, వారిని పసిగుడ్డులని కూడా చూడకుండా వారి తలలను యెరూషలేము గోడలకు కొట్టి బిడ్డలను రోదనకు గురి చేసి చంపి మెదడు బయటకొచ్చే రీతిగా ఏడుపుల గోడల యొద్ద ఇప్పటికీ వారు చెబుతూనే ఉంటారు, నా బిడ్డల రక్తమాంసములు ఉడికినట్లుగా చేశారు. ఈ రోమా సామ్రాజ్యాధినేత రోము నగరాన్ని తగలబెట్టి పిడేలును వాయిస్తూ కూర్చున్నాడు మరి ఒకడు నీలో. ఈ రీతిగా వారు చేసిన ఆ పాపపు ఫలితము వారు దేశములు చెల్లాచెదురైపోయారు. అయితే 3 గోత్రముల వారు మాత్రమే వచ్చి చేరారు. మిగిలిన వారు అక్కడక్కడ వాళ్ళలో కలిసి జీవిస్తూ ఉన్నారు. కానీ యెహోషువ పంచిన, మోషే ఏర్పాటు చేసిన వాగ్దాన భూమి లోపల వారు ఆ ఇళ్లను వాకిళ్లను వారు స్వాధీనపరుచుకోలేకపోయారు. వాళ్ళందరూ కూడా ఆ ఇశ్రాయేలులో కొందరు దేశాలలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన కాలమాన పరిస్థితులు సంపూర్ణమయ్యే సమయము నేటి దినాలలో ఉన్నందున దేవుడు ఆ హమాసు దాడి ద్వారా దేవుడు సమయమును ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు జరిగింది ఏమిటయ్యా అంటే ఈ యొక్క యుద్ధము ద్వారా అదంతా కూడా శవాల దిబ్బ, పాడు నక్కలు నివాసం ఉండున్నట్లు బోస్రాను, గాజాను, పాలస్తీనాను నేను సమూల ధ్వంసం చేస్తున్నాను. కానీ ఆనాడు యెహెజ్కేలు ద్వారా యావేలు అనేకమైన ప్రవక్తల ద్వారా ప్రకటించింది నేడు నెరవేరి. నీవు చూడు, ఎక్కడున్నా ఇక అరకొర బంకర్లలోనో ఎక్కడో తెలిసిన చోట చిన్న చితక పొగుళ్ళు కలిగిన ఇళ్లలో నివాసాలుంటూ ఉంటే ఇప్పుడు ఈ ఇశ్రాయేలుకు సహాయకారిగా ఉన్న ఆ దేశము, ఆ యొక్క దేశము ఒక్కసారి సహాయం చేస్తుంది. మీరిక్కడ ఉండటానికి వీల్లేదు. దీనిని పునర్నిర్మాణము చేస్తాను. ఒకసారి చూడని వారు మరలా ఒక్కసారి చూడండి. పేపర్లు, టీవీలు అన్నీ ఘోషించే, నేను దీనిని పునర్నిర్మాణము చేస్తాను, మీరు వెళ్ళిపోండి. అది కూడా ఏ ద్వారం నుంచో తెలుసా? ఈ దక్షిణ ద్వారమైన ఐగుప్తు మార్గమును తెరుస్తూ ఉన్నాను. లేఖనములలో ఆనాడే దేవుడు ఏర్పాటు చేసి ఉన్న మార్గం, ఒక గుమ్మమును ఏర్పాటు చేశానని ప్రకటించి ఉన్నాడు. ఆ వివరాలు కూడా రాబోయే సమయాలలో చూడబోతున్నాం. కొన్ని వేల సంవత్సరాల ముందే తాను ప్రకటించిన వాటిని దేవుడు నేడు రాకడ క్షణాలలో ఉన్నాము గనుక మనము గుర్తిస్తూ ఉన్నాం. దైవజనమా, ఎంత గొప్ప సంభవమో చూడండి. మొత్తం ఖాళీ చేయాల్సిందే. ఇప్పుడు చూడండి 48 యెహెజ్కేలులో ఆ దక్షిణ ద్వారాలు ఎవరెవరు రాశాడో ఆనాడే రాశాడు. ఇక్కడ ఖాళీ అయిపోయిన ఈ ప్రాంతము తిరిగి కట్టబడాలి. కట్టబడిన తరువాత ఈ జాతికి, ఈ ప్రజలకు, ఈ 3 గోత్రాల వారికి తిరిగి అప్పగించాలి. ఇది వాయువేగముతో నేను ఈ సమయములోనే చేసి తీరతానని అతను ప్రకటించడం జరిగింది. ఎప్పుడు ప్రకటిస్తారో, ఏ క్షణమందు ప్రకటిస్తారో ఆ వెంటనే వీరు తెచ్చుకున్న ఈ ఎర్రని 5 పెయ్యలను వారు ఈ బలిపీఠములో ప్రారంభమవుతుంది. బలిచ్చి యెరూషలేము నిర్మాణము.
ఎప్పుడైతే యెరూషలేము నిర్మాణ ప్రారంభము జరుగుతున్నదో ప్రపంచ దేశాలలో వీరికి శత్రువైన వారందరూ ఏకమవుతారు. ఘోరమైన 3వ ప్రపంచ యుద్ధ ప్రారంభము కాబోతూ ఉంది. ఇప్పటికే బ్రిటన్ కూడా ఈ ఐరోపా దేశంలో యుద్ధానికి సన్నద్ధమైనట్లుగా మనము పేపర్లలో ఈ 2-3 దినాల్లో చూస్తూనే ఉన్నారు. చూసారా? అవును. ఇది ఆగలేదు. పెరిగి పెరిగి దావానమై దేశ దేశాలకు విస్తరిస్తూ ఉంది. చాప కింద నీళ్ల వలె మారుతుంది. ఇప్పుడు మరలా అమెరికా ఆ అణుబాంబులను వేస్తామని నిన్నటి దినాన హమాసు మీద హెచ్చరిక చేయగానే ఇస్లామిక్ కంట్రీస్ ఒక్క ఉదుటిన యుద్ధమునకు సిద్ధమని ప్రకటిస్తూ ఉంది. రష్యా సారథ్యము వహిస్తూ ఉంది. ఇక మీదట రాబోయే దినాలలో రష్యా ఈ ఇద్దరు స్నేహితులుగా ఉన్న వీరు శత్రుముఖ అవ్వబోతూ ఉన్నారు. ప్రియ దైవజనమా, ఎందుకంటే ఆ ప్రాంతము మందిర నిర్మాణము కావాలి. యెరూషలేము పట్టణము రీబిల్ట్ జరగాలి. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. ఆ ప్రాంతము రీబిల్ట్ జరిగి తీరాలి. జరిగిన వెంటనే వారు ఆ మందిరమును కట్టాలి. ఆ మందిరము కట్టబడిన ఆ క్షణాలలో, ఆ దినాలలో, ఆ కాలం ముందే యుద్ధము జరుగుటకు ప్రారంభించబడాలి. అయితే ఆ సమయం ముందే యుద్ధము జరుగుతున్న ఆ సమయం ముందే శాంతి ఒప్పందమునకు మునిపే సంఘం ఎత్తబడినట్లు దేవుడే పలు చోట్ల ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత దగ్గరలో ఉందో చూసారా? ఎంత సమీపములో ఉన్నావో గమనించావా? ఈ క్షణమే ఒకవేళ ఆయన వస్తే, ఈ క్షణమే ఆయన వస్తే నీవు నేను కొనిపోబడగలం. మరి మన కుటుంబాల సంగతి ఏంటి? మన రక్త సంబంధీకుల సంగతి ఏంటి? పోతే పోయారందామా? విడిచిపెడదామందామా? ప్రియ దైవజనమా, ఏ ఒక్కరు నశించడము ఆయన చిత్తము కాదు. ప్రియ దైవజన, ఏ ఒక్కరు నశించడం ఆయన సంకల్పము కాదు. నీ కళ్ళ ముందే తిరుగుతున్న నీ బిడ్డలను చూడు. నీ కళ్ళ ముందే తగలబడుతూ ఉంటే, అగ్నికి ఆహుతైతుంటే నువ్వు తట్టుకోగలవా? వేదనలను చూసి నీవు ఓర్వగలవా? ఆ భీకర పరిస్థితులు మన కాలములో సంభవిస్తున్నాయి. అయితే మనకైతే దేవుడు తన రాజ్యమునకు తీసుకుని దేదీప్యమానమైన కృపలో మనలను నింపబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ఇప్పుడు ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. నుంచి చదవనా లేకపోతే దక్షిణపు తట్టు దగ్గర నుంచి చదవనా? పర్లేదు, చదువమ్మా. పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున 4500 కొలకర్రల పరిమాణము. ఇశ్రాయేలుల గోత్రపు పేర్లను బట్టి పట్టణము గుమ్మములకు పేర్లు పెట్టవలెను. ఉత్తరపు తట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవీదనియు 3 గుమ్మములుండవలెను. తూర్పు తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియు, బెన్యామీనుదనియు, దానుదనియు 3 గుమ్మములుండవలెను. దక్షిణపు తట్టు 4500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోనుదనియు, ఇస్సాకారుదనియు, జెబూలూనుదనియు 3 గుమ్మములుండవలెను. దేవుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో కూడా సరిహద్దులను ఆనాడే ఏర్పాటు చేశాడు. అబ్రహాము ఎందుకు నడుస్తున్నాడో, తనకి ఎంతమంది బిడ్డలు సంతానం పుడతాడో అబ్రహాముకు తెలీదు. ఆనాడు అబ్రహాముకు
90 సంవత్సరాలై ఉండొచ్చేమో. దేవుడు ప్రమాణం చేస్తున్నప్పుడు హవ్వ మురిసిపోతూ 100 ఏళ్ల సమయంలో నవ్వుకుంటుంది. 100 ఏండ్ల వాడికి బిడ్డ, దేహము ఉడికిపోయిన నాకు సంతానమా, ఇది లోకములో జరుగుద్దని ఎప్పుడైనా సాధ్యమేనా అని ఆ పండంటి బిడ్డనెత్తుకొని నవ్వుతుంది. ఈ రోజున ఆ సంతానము విస్తరించబడి అపారమైన సుమారు అక్కడ నివసిస్తున్న ప్రజలు 98.6 లక్షల మంది అవుతారని ఆనాడు అబ్రహాముకి తెలియలేదు. కానీ దేవుడు చెప్పిన మాట అపారమైన నమ్మకముతో నమ్మాడు. నీవు నేను నమ్మువారముగా ఉండాలి. నీ సంతానము 2 విధాలుగా నేను చూపుతున్నాను. ఒకటి, సముద్రపు ఇసుక రేణువులు వారు ఇస్మాయేలు గోత్రానికి చూపిస్తూ ఉన్నాడు. వారు లోక సంబంధులు, సముద్రపు ఉప్పును కలిసిన ఇసుక అది. ఆ ఇసుకతో ఇల్లు కట్టగలవా? సముద్రపు ఇసుకతో కడితే ఆ భవంతి ఉంటుందా? నిలవదండి. ఇంకొక సంతానాన్ని మనకు పితరులుగా ఉన్న, మన స్వాస్థ్యముగా ఉన్న మన పితరులను చూపుతూ ఉన్నాడు. ఇస్సాకు సంతానము అది ఆకాశ నక్షత్రములు. నా సన్నిధి బిడ్డలు వీళ్ళు. వాళ్లతో వెంబడించిన నీవు నేను కూడా మనము ఆ సంతాన వారసులమే. నీవు నేను ఇజ్రాయేలుమే. కాకపోతే వారు భూ సంబంధముగా శరీర సంబంధమైన స్వాస్థ్యమైతే మనము దేవుని ఇశ్రాయేలు లేక ఆత్మ సంబంధ ఇశ్రాయేలు. హల్లెలూయా. హల్లెలూయా. అంటూ ఉన్నాడు. ఈ దక్షిణ ప్రాంతమైన ఈ యొక్క దమస్కు ద్వారము, ఐగుప్తు నుంచి వెళ్ళు మార్గమును తెరుస్తూ ఉన్నాము. మీరందరూ ఖాళీ చేయండి. ఈ స్వాస్థ్యమును నేను రీబిల్డ్ చేసి గొప్పదానిగా చేస్తూ నేను పునర్నిర్మాణము చేసి అప్పగిస్తాననే మాటను ఈ దినాలలో మనం వింటూనే ఉన్నాం. ప్రియ దైవజనమా, ఆ భాగము సంపూర్ణము చేయాలి. అప్పుడు అంతా ఏకమవుతుంది. అయితే ఇక్కడ జరగాల్సిన ఆ నేలను గురించి మనకు ముందు చెప్పబడుతూ ఉంది. జరగబోయే పరిస్థితులను తెలిపిన వాడు ఆ నేలను గురించి అంటూ ఉన్నాడు. కీర్తనలు 87:5 నుంచి, ఇక్కడే సమస్త జనము నిర్మాణము జరిగింది. ప్రతి జనము దానిలోనే ప్రతి జన్మించిననియు. జనము పుట్టింది ఏ దేశమో కాదో. ఇక్కడ ఇండియాలో ఎవరెవరో పుట్టించలేదో, చైనాలో పుట్టించలేదు. నీవు ఎరుగక పొరపాటు పడవద్దు ఓ నరుడా. సమస్త జనమును నేను సృజించింది అక్కడే బీజము పడింది. సమస్త జనము అన్నప్పుడు అన్ని దేశాల వాళ్ళు పుట్టింది అక్కడేనయ్యా. అక్కడే ఆ ఇశ్రాయేలు స్వాస్థ్యము వాళ్ళకే కాదు, ఇశ్రాయేలీయులైనా వాళ్ళు ఎవరయ్యా అంటే ఆదాం బిడ్డలే. నీవైనా నేనైనా ఆదాము బిడ్డలమే కదా. మన దాయాదులు దూరపు బంధువులు వాళ్ళు. దాయాదులు కాదు, దాయాదులు ఇస్మాయేలు కుటుంబాలైతే ఏశావు కుటుంబాలుగా ఉంటే మనము వియ్యపోళ్ళ బంధువులమని ఎంచుకోపోని. మొత్తానికి బంధుత్వం మనలో కూడా ఉంది కదా.
అందుకనే మనము నశించడం ఆయన చిత్తము కాదు గనుక యేసు క్రీస్తుని లోకానికి పంపి మనలను కూడా వారితో కలుపుతూ ఉన్నాడు. అందుకనే ఆ చెయ్యి అక్కడ పెట్టి ఒక మాటను చదువుదాం. యోహాను 10:16 చూస్తే, ఈ దొడ్డివి కానీ వేరొక దొడ్డి అయిన గొర్రెలు ఈ నా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. అదుగో ఈ దొడ్డి అనగా ఇశ్రాయేల్ అనబడిన మీతో పాటు లోకములో అన్య జనాంగము నుండి నా రక్తముతో కొనబడిన వారు నాకు ఉన్నారు. వారికి కొంత వాటిని కూడా సమయం నేను ఇస్తూ తోడుకొని రావాలి. వాటిని తోడుకొని వస్తాను. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, వాటికి ఒక సమయం ఇచ్చి ఉన్నాను. ఆ సమయము 2 రోజులు, 2 దినములే నేను ఇచ్చి ఉన్నాను. ఒక దినము 1000 సంవత్సరములు. 2 పేతురు 3:8 అన్నప్పుడు 2 దినములు ఈక్వల్ 2000 ఇయర్స్. యేసయ్య లోకానికి వచ్చి కూడా 2 దినములు అనగా 2000 సంవత్సరములు అయిపోయి ఇంకా గ్రేస్ పీరియడ్ నడుస్తూ ఉన్నది. 2 పేతురు 3:9 నీవు చూచినప్పుడు, ఏ ఒక్కడు నశించుట చిత్తము కాదు కనుక కొంత ఊరిమితో ఉన్నాడు, కొంత ఊరిమితో ఉన్నాడు. ఇప్పుడు లేఖనములలో ఇవ్వబడిన 2 రోజులు దాటిపోయింది. హోషేయ 6వ అధ్యాయము 1-2 వచనాలలో, రండి మనము ఇశ్రాయేల్ అంటూ ఉన్నారు, మనము యెహోవా యొద్ద విచారణ చేద్దాము. ఆయన మనలను గాయపరిచి ఉన్నాడు, మనమే తప్పు చేయలేదు. మనము ఆయనను పదే పదే అడిగాము, నీవు ఆ ప్రవక్తవైతే చెప్పమన్నాము. దర్శనాన్ని ముందే చెబుతూ ఉన్నాడు. రండి మనము యెహోవా యొద్దకు వెళదాం. ఆయన మన హృదయములను మూసివేసి మన హృదయములను కఠినపరిచి ఉన్నాడు. ఆయనే యేసు క్రీస్తు దేవుడని తెలిస్తే, ఆయనే క్రీస్తుని, ఆయనే మెస్సియా అని తెలిస్తే మనము ఆయనకు సిలువ వేయకపోదుము. అయ్యో అయ్యో తండ్రి. అకారణముగా మనమే తప్పు చేయకపోయినను ఆయన ఈ అన్య జనాంగమునకు రక్షణ కలుగచేయు నిమిత్తము మనకు కఠిన హృదయమును కలుగచేసి ఆమేన్. మనకు ముసుగు వేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. బాధలు కలగడానికి ఆయన సహించమంటూనే ఉన్నాడు. మనము వెళ్ళి అడుగుదాము, రండి. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ఆయన మనలను బాధాడు, మనల్ని గాయపరిచాడు, ఆయనే మనలను స్వస్థపరిచాడు. ఎన్ని రోజులు ఒకసారి చదవమ్మా. హోషేయ 6వ అధ్యాయం 1-2. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. 2 దినములైన తరువాత 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును. ఆయన మనలను ఈ నిర్జీవమైన బ్రతుకుల నుండి జీవము వైపు నడిపిస్తాడు. 2 రోజులో మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మనము మూడవ ఆయన దినమున సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని 3వ స్థిరపరచును. దినమున ఆయన మనలను స్థిరపరచును. స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, మనకు తోడై మెస్సియగా వస్తాడు అని 1 కాదు అనేక చోట్ల రాయబడి ఉంది. యేసయ్య కూడా దానికి సాదృశ్యముగానే ఈ కార్యములు ఆయన చేశాడు. యోహాను 4లో చెబుతూ ఉన్నాడు 40 నుంచి, సమరయులు అనగా అన్య జనాంగము ఆయనను ఉండమని వేడుకొనగా 2 రోజులు మాత్రమే వారికి ఇచ్చాడు. 3వ దినమున గలిలయలోని కానాకు ఆయన వెళ్ళిపోయాను. ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి ప్రియ దైవజనమా, 2 రోజులు ఈజ్ ఈక్వల్ 2000 ఇయర్స్. 2000 సంవత్సరములు దాటి ఇంకా 20 సంవత్సరాలకు పైన అయిపోయింది.
ఆయా కాలాలలో ఉన్న ప్రియులు ఎలా జీవించారో నీవెరుగవేమో. కానీ నేడు రాబోయే తరాలలో ఉన్న నీ కుటుంబం ఎలా ఉంది? నీ బిడ్డలు, నీవు, నీ భార్య, నీ భర్త పరిపూర్ణులగుటకు ఏమాత్రపు ప్రయాసపడుతున్నారు? ఎలా ఉన్నావో ఆలోచన చెయ్యి. సమయము సమీపమాయను. భూమి నీకు శ్రమ. భూనివాసులారా, మీరు రోదన చేయుడి. మీ పాప అపరాధ దోషముల నిమిత్తమై గుండెలు బోదుకొనుడి, పశ్చాత్తాపపడుడి. కారణం, నీవు పొరపాటునైనా విడవబడతాడేమోనని నిన్ను మెలకువ కలిగి ఉండు. నేను ఇదిగో రాబోతూ ఉన్నాను. ప్రతి వానికి వాని వాని క్రియలను బట్టి బహుమానము ఇచ్చి తీరతాను. ఆ బహుమానము శ్రేష్టమైనదై ఉండాలని కోరుతున్నాను. ప్రియ దైవజమ్మ, పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి. ఉత్సహించుడి, భూమి సంతోషించు. సమస్త జనమును నేను ఇక్కడే ప్రస్థానమిచ్చాను, ఇక్కడే నేను స్థాపించాను. ఆదాముని ఇక్కడ ప్రారంభించాను, సృజించాను. అక్కడ నుంచి సమస్త భూమికి విస్తరింపబడి ఉన్న వారలారా, వీరందరి యొక్క జన్మ కేంద్రము ఇక్కడే, ఇక్కడే, ఇక్కడే. ఈ ప్రాంతమునంది అబ్రహాముకు నేను స్వాస్థ్యం ఇచ్చాను. విశ్వాసులకు తండ్రిగా గలతీ 3:7 అంటూ ఉన్నాడు. విశ్వాస సంబంధులు అబ్రహాముకు సంతానము. నీవు విశ్వాసివి గనుక నీకు నాకు కూడా ఆత్మ సంబంధమైన నివాస స్థలము కూడా అక్కడే. ఈ భూమిని నేను ఇవ్వబోతూ ఉన్నాను. అయితే అన్యజనుల ప్రాంతమైనది గనుక కొట్టబడిన వారు విదేశాలకు, దేశాలకు కొట్టబడ్డారు గనుక వాటిని తిరిగి నేను ఇవ్వబోతూ ఉన్నాను. ఎప్పుడో తెలుసా? ఈ 2 దినములైన తరువాత నేను ఇవ్వబోతూ ఉన్నానని కొన్ని కాలములకు ముందే వాగ్దానము చేసిన మన ప్రియుడు నేడు ఆ మాటను 3వ దిన ప్రారంభ దశలో ఆ వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు. యెరూషలేము మందిర నిర్మాణానికి అన్నీ సమకూర్చుకున్నారు. వేగిరమే ఎప్పుడు అవకాశం దొరుకుతుందారని ఎదురెదురు చూస్తున్న ఈ చివరి గడియ నీకు నాకు అపురూపమైన గడియ. ఆ ఊహకు కూడా అందనంత మధురానుభూతి. ఒక్కసారి ఆలోచన చేయండి. నీ పితరులు చచ్చిపోయారు, వారి శరీరాలు భూమిలో పాతి పెట్టబడ్డాయి. వారి ఆత్మ లేక ఆత్మ శరీరము పరదైస్సులోనికి వెళ్ళి ఉండవచ్చు. కానీ నీ విషయం అట్ట కాదు. లోకం చూస్తుండగానే, లోకమంతా చూస్తూ ఉండగానే ఒక్కసారి నీవు మహిమా శరీరము, అక్షయ శరీరము, అమర్త్య దేహము ధరించుకొని ఒక్కసారి మహా వెలుగుతోటి ఆకాశ మార్గముందు నీవు వారితో కలిసి క్రీస్తు నందు నిద్రించిన వారు లేపబడుతున్నప్పుడు మేము కూడా నీతో వస్తామని అలాగే అందరూ చూస్తుండగానే ఏ విమానం లేదు, ఏ రాకెట్లు లేదు, నీ దేహమే అలా కొనిపోతున్నప్పుడు భోజనులు లేవలేక గుండెలు బ్రద్దలయ్యి కేకలు ఏడుపులు అరుపులతో రోదన చేస్తూ నీవు అలా అపురూపమైన భాగ్యం అలా వెళుతూ 7 సంవత్సరముల పరలోకపు విందులోనికి దేవుడు నిన్ను చేర్చుటకు అనుకూలమైన ఘడియలు ఈనాడు నీ ముందున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుడు ఇశ్రాయేలు యెరూషలేము పట్టణ నిర్మాణములతోటి చూపుతూ నిన్ను నన్ను మేలు కొలుపుతూ ఉన్నాడు.
పరలోక నివాసి, నీవు భూమి మీద బ్రతుకుతున్నా కూడా నీవు పరలోక నివాసివనే సత్యము గుర్తించినప్పుడు ఈ భూ సంబంధమైన తలంపులు, శరీరానుసారమైన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనే యాకోబు 1:15లో చెప్పబడిన వాటన్నిటి యందు మనస్సు ఉంచక పైనున్న వాటిని వెతుకువారమై ఉందాం. ఆ రాకడలను మనము స్వాధీనపరుచుకుందాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి అక్కడ రుజువులను చూస్తూ దినము ఆత్మీయమైన ఎదుగుదలను కలిగి పరలోక రాజ్య వారసులమని గుర్తిరిగి మనము సాక్షులమై అనేకులను వెలిగించు వారమై మన దేహమును లక్ష్య పెట్టక, మన భూ సంబంధమైన ఈ ప్రాణమును లక్ష్య పెట్టక మనము పరలోకమునకు అనేకులను రక్షించి వారిని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చుదుముగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.